నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మహాభారతం 6th ఎపిసోడ్ అంబ ప్రతీకారం. అంబ భీష్ముడిపై తన ప్రతీకారం ఎలా అయినా తీర్చుకోవాలని అనుకుని అడవులకు వెళ్తుంది. అక్కడ కొంతమంది ఋషులు అంబని చూసి, చూడడానికి రాకుమారిలా ఉన్నావు, ఎందుకు ఇక్కడ ఉన్నావని అడుగుతారు. అప్పుడు అంబ ఋషులకి జరిగిన విషయం చెప్తుంది. అప్పుడు ఆ ఋషులు పరశురామ మహర్షికి చెప్తే ఏదైనా చేస్తారు అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు అంబ పరశురామ మహర్షి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి ఎలా అయినా తనకి సహాయం చేయాలని అడుగుతుంది. అప్పుడు పరశురామ మహర్షి శల్యుడికి చెప్పి, నీ పెళ్ళి శల్యుడితో నేను చేస్తా అని చెప్పి అంబకు చెప్తారు. కానీ అంబ తనకి పెళ్లి మీద ఎటువంటి ఆశ లేదని, తాను కేవలం భీష్ముడిపై పగతో బ్రతుకుతున్నానని చెప్తుంది. భీష్ముడు పిలవని స్వయంవరానికి వచ్చి తన జీవితం ఇలా చేశాడని, భీష్ముడికి ఎలా అయినా పరశురామ మహర్షే బుద్ధి చెప్పాలని పరశురామ మహర్షితో చెప్తుంది. పరశురామ మహర్షి భీష్ముడిని పిలిచి అంబని పెళ్లి చేసుకోవాలని చెప్తారు. కానీ భీష్ముడు తన గురువే తనని తన ప్రతిజ్ఞ వదిలేయాలని చెప్పినా తాను అది చెయ్యలేనని చెప్తాడు. అయితే పరశురామ మహర్షి భీష్ముడితో యుద్ధం చెయ్యాలని చెప్తాడు. పరశురామ మహర్షి భీష్ముడు చాలా రోజులు భయంకరమైన యుద్ధం చేస్తారు. ఇద్దరూ చాలా బలవంతులు. పైగా పరశురామ మహర్షికేమో చిరంజీవి అనే వరం ఉంది. భీష్ముడికేమో తన మరణం తాను కోరుకున్నప్పుడే ఉంటుందనే వరం ఉంది. చాలా రోజులు గడుస్తున్నాయి, కానీ యుద్ధం ఆగట్లేదు. ప్రపంచం అంతమయ్యేలా శస్త్రాలు ఉపయోగిస్తున్నారు. అప్పుడు దేవతలు చూసి వెళ్ళి శివుడికి చెప్తారు. శివుడు వచ్చి ఇద్దరిని ఆపుతారు. శివుడు అంబకి తన మళ్ళీ జన్మలో భీష్ముడు అంబ చేతిలోనే మరణిస్తాడనే వరం ఇస్తారు. అప్పుడు అంబ భీష్ముడితో, నువ్వు ఏ సింహాసనం కోసం నా జీవితం ఇలా చేశావో ఆ సింహాసనం నీకు ఎప్పుడూ ప్రశాంతత ఇవ్వదు అని చెప్పి అక్కడే అగ్నిలోకి దూకేస్తుంది.